వృక్ష రక్షిక పితామహి లెసన్. వృక్ష అంటే ఏంటి? చెట్లు. రక్షిక అంటే కాపాడడం, ప్రొటెక్ట్ చేయడం. పితామహి, పిత అంటే తండ్రి, మాహి అంటే తండ్రి యొక్క తల్లి, నాయనమ్మ, గ్రాండ్ మదర్ అని. సో ఈ లెసన్ అనగానే మీకు నాయనమ్మ, కేసరసింహుడు గుర్తు రావాలి. ఈ లెసన్లో మీకు క్వశ్చన్స్ వృక్ష రక్షణార్థం వృక్షాణం రక్షణే అని వస్తాయి, స్టార్టింగ్ వర్డ్స్. ఇలా వృక్ష రాగానే ఈ లెసన్లోకి మీరు రావాలి. ఇంకా లెసన్లోకి వచ్చేస్తే కాశ్మీరా అనే దేశంలో అక్కడ ఆ ప్లేస్లో వీళ్ళు ఉంటారనమాట. ఇంకా ఇద్దరు చాలా పూర్ అనమాట. వీళ్ళ డాడీ కేసరసింహుడు వాళ్ళ డాడీ పశువులను మేపిస్తూ చెట్లను పెంచుతూ వాటికి వచ్చిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అమ్ముతూ జీవనం గడుపుతూ ఉంటారనమాట. సో వాళ్ళు చాలా పూర్ కాబట్టి వాళ్ళు పనికి వెళ్ళాల్సిన పరిస్థితి. సో కేసరసింహుడిని వాళ్ళ నాయనమ్మనే చూసుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాయనమ్మకు చెట్లు పెట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇలా చెట్లు పెట్టి చెట్లను పెంచి వాటికి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వస్తే వాళ్ళు అమ్మి కొంచెం వాళ్ళ జీవనోపాధి గడిపేదన్నమాట. సో అలా చెట్లను పెంచడం వల్ల వాళ్ళ ఇంటి చుట్టుపక్కలన్నీ చాలా చెట్లు పెరుగుతాయి. ఇంకా కేసరసింహుడు ఒకరోజు చెట్టు కొమ్మల్ని విరిచేస్తాడు అనమాట. చెట్టు కొమ్మల్ని విరిచేస్తే చాలా కోప్పడుతుంది వాళ్ళ నానమ్మ కేసరసింహుడిని. అలా విరిచేయదు, చెట్లను పెంచడం చాలా కష్టం కేసరసింహ. సో చెట్లను పెంచడం నేర్చుకోవాలి కానీ వాటిని విరిచేయకూడదు, వాటి వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయి అని కేసరసింహుడికి నేర్పిస్తుంది అనమాట. ఇంకోటి, చెట్లను పెంచడం వల్ల మనకు పుణ్యం వస్తుంది, భూమాత మనకు పుణ్యం కలిగిస్తుంది అని చెట్లను పెంచడం వాడికి నేర్పిస్తుంది. ఎలా చేయాలి ఎలా అనేది నాయనమ్మ వాడికి నేర్పిస్తుంది అనమాట. సో వాళ్ళ నాయనమ్మ చెప్పడం వల్ల కేసరసింహుడు కూడా, ఈ అబ్బాయి కేసరసింహుడు నేమ్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. కేసరసింహుడు కూడా కొత్త మొక్కల్ని నాటడం స్టార్ట్ చేస్తాడు. కొత్త మొక్కల్ని నాటడం, వాటిని సంరక్షించడం, వాటికి నీళ్లు పోయడం ఇలా చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉన్న సమయంలో 16 years అప్పుడు కేసరసింహుడికి 16వ ఏట 16th year అప్పుడు వాళ్ళ నాయనమ్మ చనిపోతుంది అనమాట. చనిపోయినప్పుడు వాళ్ళ నానమ్మ కేసరసింహుడు చాలా బాధపడతాడు. ఇంకా ఒకరోజు కేసరసింహుడు వాళ్ళ నానమ్మనే తలుచుకుంటూ ఉంటాడు. ఒకరోజు కేసరసింహుడి కలలోకి వాళ్ళ నాయనమ్మ వచ్చేస్తుంది. వచ్చి, నేను ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, నా శరీరం అలసిపోయింది, నేను కొత్త శరీరాన్ని తీసుకున్నాను అని చెప్తుంది. అప్పుడు కేసరసింహుడు, నువ్వు లేకపోతే మేము ఉండలేము నానమ్మ అని చాలా ఏడుస్తాడనమాట. వాళ్ళ నానమ్మని పట్టుకొని ఏడ్చి, నువ్వు ఇంటికి తిరిగి రావాలి అని చెప్తాడనమాట. ఇంకా నేను రాలేను ఇంటికి, నువ్వే ఇక్కడ అన్ని కొత్త మొక్కల్ని నాటి చక్కగా పెంచి చక్కగా చూసుకో, ఇదే మన జీవన విధానం, కొత్త మొక్కల్ని పెడుతూ ఉండాలి అని చెప్పి మనుషులు అన్నప్పుడు ఇది జీవన విధానం అని చెప్పి వాడికి నచ్చజెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా సరే అని కేసరసింహుడు నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఇలా కొత్త మొక్కల్ని పెట్టడము, వాటిని సంరక్షించడం ఇలా చేస్తూ ఉంటాడనమాట. ఇంకా మళ్ళీ ఒకసారి వాళ్ళ నాయనమ్మ ఇద్దరు దేవకన్యల్ని తీసుకొని తెల్లటి రథం మీద తెల్లటి వస్త్రాలతో చక్కగా వాళ్ళ నానమ్మ వస్తుంది. అప్పుడు కేసరసింహుడు వాళ్ళ నానమ్మని పట్టుకొని చక్కగా సంతోషంగా అడుగుతాడనమాట, చూడు నానమ్మ ఇంటి చుట్టుపక్కల ఇలా చెట్లు పెట్టాము అని. అప్పుడు వాళ్ళ నానమ్మ వాడికి చాలా ఒక పెద్ద పళ్ళెంలో ప్లేట్లో చాలా రకరకాల పళ్ళు పెట్టిస్తుంది. అందులో నుంచి ఒక పండు తినగానే కేసరసింహుడికి చాలా తీయగా అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు తను పుట్టి పెరిగినప్పటి నుంచి ఇంతవరకు అంత రుచికరమైన పండు తినలేను అని అనుకుంటాడు. అది కళ అన్నమాట, నిజంగా నానమ్మ రాదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా కేసరసింహుడు తన పనిలో తను పడతాడు. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత వాడి నానమ్మ కేసరసింహుడు వాళ్ళ నానమ్మ కళ్ళలోకి వస్తుంది. వాడికి వచ్చి తెల్లటి రథం తీసుకొని వచ్చి ఇద్దరు దేవకన్యల్ని తీసుకొని వచ్చి కేసరసింహుడి దగ్గర వాడిని లేపుతుంది అనమాట. కేసరసింహుడిని లేపగానే కేసరసింహుడు వాళ్ళ నాయనమ్మకు నమస్కరిస్తాడు, దండం పెడతాడు. చాలా సంతోషంగా ఉన్నది, నువ్వు చెట్లను అన్నిటినీ పెంచుతున్నావు, ఇలా చెట్లకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలా అవ్వడం చూసి ఇంటి చుట్టుపక్కంతా చాలా బాగుంది కేసరసింహ, నేను చూశాను అని కేసరసింహుడితో చెప్తుంది అనమాట. అండ్ ఇలానే చెట్లను పెంచడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది మనకు అని చెప్తుంది. అప్పుడు కేసరసింహుడు వాళ్ళ నానమ్మని అడుగుతాడు, నానమ్మ మనం ఏమైనా మెడిసినల్ ప్లాంట్స్ పెట్టామా, ఔషధ మొక్కలు ఏమైనా పెట్టామా, మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తూ ఉంటావు నువ్వు అంటే, లేదు నాన్న, ఒక్కొక్క చెట్టులో ఒక్కొక్క పండు తినడం వల్ల ఒక్కొక్క ఫ్రూట్, ఇది టమాటా అనమాట, ఇలా ఫ్రూట్స్ ఇది టమాటా వెజిటేబుల్, ఇలా ఫ్రూట్స్ మ్యాంగో, ఇలా ఫ్రూట్స్ తినడం వెజిటేబుల్స్ తినడం వల్ల మన ఆరోగ్యం అందులో ప్రతి ఫ్రూట్లో ఒక మెడిసిన్ అనేది ఉంటుంది. ఆ విటమిన్స్ మనం తినడం వల్ల అందులో ఒక మెడిసినల్ ప్లాంట్స్ అనమాట ప్రతిదీ, వాటిని తినడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. మనమేం మెడిసినల్ ప్లాంట్స్ పెట్టాం కానీ ప్రతి ప్లాంట్లో ఒక మెడిసిన్ ఉంటుంది.
వాటిని తినడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, మనమేం ఔషధ మొక్కల్ని పెట్టలేదు నాన్న అని కేసరసింహుడికి నచ్చజెప్పేసి ఒక రథం తీసుకొని వచ్చి ఆ రథం పైన కేసరసింహుడిని 2 దేవకన్యల్ని ఇచ్చి పంపిస్తుంది అనమాట. వాళ్ళ నాన్నమ్మ పంపించి ఇల్లు మొత్తం తిప్పి తీసుకురండి కేసరసింహుడిని అని చెప్పి తీసుకెళ్ళమాట. అప్పుడు కేసరసింహుడిని వీళ్ళిద్దరూ దేవకన్యలు పైకి తీసుకెళ్ళి అంతా తిప్పి చూపిస్తారు. అక్కడ తెల్లటి పర్వతాన్ని చూపిస్తారు. ఆ పర్వతం పైన మొత్తం మంచు కురిసినట్టుగా ఆ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది అనమాట. ప్రకృతి అంటే చక్కటి ప్రకృతి చూపించే వరకు కేసరసింహుడికి చాలా ఆనందం అనిపిస్తుంది. ఇవన్నీ చూసి కేసరసింహుడు చాలా సంతోషించి ఇంకా నాయనమ్మ దగ్గరకు వచ్చి కేసరసింహుడు చాలా మంచిగా చూపించారు నానమ్మ అని చెప్తాడనమాట. అప్పుడు నాయనమ్మ కేసరసింహుడికి చెప్తుంది, చెట్లను పెంచడం వల్ల మనకు వాటితో కట్టెలు తీసుకుంటాం, వాటితో ఇల్లు కట్టుకుంటాము, అండ్ ఇలా ఫ్రూట్స్ తింటాము, ఫ్రెష్ వెజిటేబుల్స్తో మనము కూరగాయలు వండుకొని తింటాము. కేసరసింహ మనకు ఆహారం లభిస్తుంది, కట్టెలు లభిస్తాయి, స్వచ్ఛమైన గాలి లభిస్తుంది, అండ్ వర్షాలు పడతాయి అన్నమాట. చెట్ల వల్ల మనకు వర్షాలు పడి మనకు నీరు కలుగుతుంది, వాటర్ లభిస్తుంది. ఇలా చెట్లను పెంచడం వల్ల మనకు చాలా బెనిఫిట్సే ఉంటాయి కానీ నష్టం ఎక్కడా ఉండదు. కేసరసింహుడికి చెట్ల వల్ల కలిగే లాభాలను, మంచి మట్టిని ఇస్తాయి, మంచి నీటిని ఇస్తాయి, మంచి గాలిని ఇస్తాయి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఉంటుంది మీకు 3 మార్కులు. సో అలా ఇవన్నీ ఇస్తాయి చెట్లు మనకని చెప్తుంది. అండ్ చెట్లు లేకపోవడం వల్ల ఉష్ణోగ్రత పెరిగి చాలా అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోయి చెట్లు లేకపోవడం వల్ల మనకు ఆక్సిజన్ అందదు, అండ్ వర్షాలు పడవు, అండ్ అట్మాస్ఫియర్ అంతా చాలా వేడెక్కుతుంది. చెట్లు ఉండడం వల్ల మనకు లాభాలే కానీ నష్టాలు ఉండవు. కేసరసింహాన్ని చెట్లను పెంచడం వల్ల కలిగే లాభాలను అన్నీ కేసరసింహుడికి చెప్పి కేసరసింహుడికి ఇంకా అనేక ఉపాయాలు చెట్లను పెంచడం వల్ల ఇంకా ఎలా పెంచాలి అనేవన్నీ నేర్పించి నానమ్మ కేసరసింహుడిని పడుకోబెట్టి ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. సో చెట్లను పెంచడం వల్ల మనకు లాభాలే కానీ నష్టాలు ఉండవని ఈ లెసన్ యొక్క అర్థం అనమాట. వృక్షరక్షిక పితామహి లెసన్. ఇంకా వృక్షరక్షణార్థం పితామహ ఉక్తాన్ ఉపాయాత్ లిఖత వృక్షాణం రక్షణే కేసరసింహస్య శ్రద్ధాం విశదయత. ఇలా 2 క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ వస్తుంది. ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఇదే ఆన్సర్ రాయాలన్నమాట. ఇలా వృక్ష అనగానే మీరు గుర్తుపట్టాలి. పిల్లలకు లెసన్స్ తెలుసు కానీ ఏ లెసన్ రాయాలి, ఎల్ఏక్యూ ఏ స్టోరీ రాయాలనేది కన్ఫ్యూజ్ అవుతారు. సో వృక్ష అంటే చెట్లు అనగానే నాయనమ్మ కేసరసింహుడు గుర్తు రావాలి మీకు. అండ్ పరిచయం, కవి పరిచయం, పోయిట్ ఇంట్రడక్షన్. వృక్షరక్షిక పితామహి అనుపాఠం శ్రీ పద్మశాస్త్రి రచించిన సంస్కృత కథాశతకం అను గ్రంథము నుండి స్వీకరించబడినది. ఓకేనా. కాశ్మీర దేశంలో ఉండేవాళ్ళు. వృక్షరక్షకురాలు నాయనమ్మ కాశ్మీర దేశంలో. ఓకేనా. సో ఇలా ఇక్కడ కేసరసింహుడు అనే కుమారుడు ఉండేవాళ్ళు. మనమడి పేరు కుమారుడు అని ఒక మెటీరియల్లో ఉంటుంది. కేసరసింహుడు వలన ఈ నాయనమ్మ యొక్క కొడుకు పేరే కేసరసింహుడు అని వస్తుంది. ఏది రాసినా మెటీరియల్లో కరెక్టే మీరు. ఓకేనా. చూడండి, ఇది తెలుగులో లెసన్ అనమాట. తెలుగులో రాసేవాళ్ళు ఈ లెసన్ చదవండి. కంపల్సరీ సాంస్క్రిట్ సెంటెన్స్ రాయాల్సిందే మీరు. ఓకేనా. రాస్తేనే ఫుల్ మార్క్స్ పడతాయి. ఇక్కడ ఇంగ్లీష్లో రాసేవాళ్ళు. ఓకేనా. ఇవి 2 లెసన్స్, సేమ్ క్వశ్చన్స్, లెసన్స్ కాదు క్వశ్చన్స్. ఇక్కడ సేమ్ క్వశ్చన్స్ అన్నమాట. మీరు ఇలా లెసన్ చదివిన తర్వాత, ఈ లెసన్ విన్న తర్వాత 3 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్, 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి వినండి, చాలా చక్కగా అర్థమవుతాయి. లెసన్ విన్న తర్వాత చదివితే చాలా ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా. సో ఇది ఇంగ్లీష్లో లెసన్. అండ్ ఇక్కడ తెలుగులో. ఓకేనా.
వృక్షరక్షిక పితామహి లెసన్ కంప్లీటెడ్. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.